4 డేస్‌లో 14 టెంపుల్స్ అయితే చూసామండి. సో, ఏ ఏ టెంపుల్స్ చూసాము, అలాగే ట్రిప్ మేమెలా ప్లాన్ చేసుకున్నాము అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా హాయ్ అందరికీ నమస్తే అండి. బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. సో, మేమైతే బెంగుళూరు నుంచి స్టార్ట్ అయ్యామండి. సో, మేమైతే వీకెండ్స్‌లో ప్లాన్ చేయలేదండి. వీక్ డేస్‌లో అయితే మేము బయలుదేరాము ట్రిప్‌కైతే. సో, వీకెండ్స్‌లో వెళ్ళడం వల్ల మనకి టెంపుల్స్‌లో రష్ ఎక్కువే ఉంటుందండి. సో, అందుకే మేము వీక్ డేస్‌లో అయితే ప్లాన్ చేసుకున్నాము. బెంగుళూరు నుంచి మేము మొదటిగా అయితే హళేబీడు వెళ్ళామండి. ఇక్కడ మనకి శివయ్య దర్శనం ఇస్తారు. 2 రూపాల్లో ఇక్కడ మనం శివ దర్శనం చేసుకోవచ్చండి. మొదటిగా హొయసలేశ్వర, శాంతలేశ్వర. ఇంకా ఈ దేవాలయం చూడటానికి చాలా బాగుంటుందండి. ఈ కట్టడాలు, అలాగే ఈ దేవాలయం మీద చెక్కిన శిల్పాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో, 20,000కు పైగా శిల్పాలైతే ఈ దేవాలయంలో మనం చూడవచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది. సో, ఇక్కడి నుంచి మేము శృంగేరి శారదా అమ్మవారి దర్శనానికైతే బయలుదేరామండి. వెళ్ళే టైంలో వర్షం అయితే చాలా గట్టిగానే పడుతూ ఉండింది. సో, ఫైనల్లీ నైట్ అయితే అయిపోయిందండి. ఇక అక్కడే రూమ్ తీసుకొని మేము నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ లేవగానే అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. శృంగేరి శారదా అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత హొరనాడ్ అయితే బయలుదేరామండి. అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దర్శనం కోసం. సో, హొరనాడు వెళ్ళి అన్నపూర్ణేశ్వరి అమ్మ దర్శనం చేసుకొని మేము ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే అక్కడే ఫినిష్ చేసుకున్నామండి. సో, అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కలశేశ్వర దేవాలయానికైతే వెళ్ళామండి. ఇక్కడ మనకి కలశేశ్వర స్వామి, అలాగే అన్నపూర్ణేశ్వరి, కాలభైరవుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యుడు, గణేశుడు దర్శనమిస్తారండి. సో, ఇక మేము కలశేశ్వర స్వామి దేవాలయం నుంచి సిగందూర్ అయితే వెళ్తున్నామండి. సో, ఇక సిగందూర్ చౌడేశ్వరి దేవాలయంకి వెళ్ళేలోపే మాకు నైటు 7:00 అయిపోయిందండి. సో, ఇక డైరెక్ట్‌గా అమ్మవారి దర్శనానికైతే వెళ్ళిపోయాం. సో, అంత రష్ ఎక్కువ లేదండి. మాకు హాఫ్ అన్ అవర్‌లో అయితే దర్శనం అయిపోయింది. ఇక నైటు డిన్నర్ మేమైతే సిగందూర్‌లోనే చేసుకున్నామండి. సో, ఇక మేము సిగందూర్ నుంచి 40 కిలోమీటర్స్ దూరం అయితే కొల్లూరు మూకాంబిక ఆలయం వస్తుందండి. సో, మేము ఇక్కడి నుంచి కొల్లూరు అయితే వెళ్ళామండి. సో, కొల్లూరులోనే నైటు స్టే చేశాము. సో, ఇక మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారి దర్శనంకెళ్ళామండి. సో, మార్నింగు అంత రష్ ఎక్కువ లేదండి కొల్లూరులో కూడా. సో, అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో, ఇక ఇక్కడి నుంచి మేము 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుడేశ్వర దేవాలయానికైతే వెళ్ళామండి. సో, మురుడేశ్వర దేవాలయంలో శివయ్య దర్శనం చేసుకున్నాం. సో, మధ్యలో మాకైతే ఈ తోటైతే కనిపించిందండి. పైనాపిల్ తోట. సో, అది కూడా చూసుకొని, సో, ఇక శివయ్య దర్శనం చేసుకొని బీచ్‌లో కొద్దిసేపు ఆడుకున్నామండి. సో, తర్వాత ఇక్కడి నుంచి మేము ఉడిపి అయితే బయలుదేరాము. సో, ఉడిపి శ్రీకృష్ణ దేవాలయానికైతే వెళ్ళామండి. ఇక్కడ కృష్ణయ్యను దర్శనం చేసుకున్నాము. మనం ఉడిపిలో కృష్ణయ్యని బాలకృష్ణుడి రూపంలో దర్శిస్తామండి. ఇక ఇక్కడ మనము కిటికీ ద్వారా దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఉడిపిలో శ్రీకృష్ణుల వారి దర్శనం చేసుకున్న తర్వాత రాఘవేంద్ర స్వామి మఠం కూడా వస్తుందండి. మేము అది కూడా చూసుకొని అక్కడి నుంచి మంగుళూరు అయితే బయలుదేరామండి. సో, ఆలోపే మాకు నైట్ అయిపోయింది. ఇక్కడే నైట్ స్టే చేసాం మంగుళూరులోనే. సో, ఇక మార్నింగ్ లేచి కటీల్ దుర్గా పరమేశ్వరి అమ్మవారినైతే దర్శనం చేసుకున్నామండి. సో, రష్ అయితే తక్కువగానే ఉండింది. దర్శనం చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని కటీల్ నుంచి మేమైతే ధర్మస్థల వెళ్తున్నామండి. ఇక్కడ వెళ్ళే దారిలో రాముని దేవాలయం అయితే కనిపించింది. మనకి ఎంట్రన్స్‌లోనే చూస్తున్నారా 4 ఏనుగులైతే ఉంటాయండి. తరువాత లోపలికెళ్ళామంటే 2 అంతస్తులైతే ఉంటుంది ఈ ఆలయం. లోపల పాలరాతితో నిర్మించారండి. ఇక్కడ మనము నవగ్రహాలు, శివ పరివారం, అలాగే రామ, లక్ష్మణ, సీత, అలాగే దుర్గా అమ్మవారి 9 రూపాలు దర్శనం చేసుకోవచ్చండి. ఇక ఇక్కడ మనము
వెనకాల నాగదేవతలు కూడా దర్శనమిస్తారండి. ఈ దేవాలయం అయితే చూడటానికి చాలా సుందరంగా అనిపించింది. నిజంగా ఖచ్చితంగా ధర్మస్థలం వస్తే ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. ఇక మేము ఇక్కడి నుంచి మనకి 12 కిలోమీటర్స్ అయితే ధర్మస్థల అవుతుందండి. సో, ఇంకా ధర్మస్థలకైతే రీచ్ అయిపోయాము. సో, ముందుగా మేము అక్కడ నది దగ్గరికి వెళ్ళి కొంచెం కాళ్ళు, చేతులు అంతా కడుక్కొని నెక్స్ట్ ఇక్కడి నుంచి ధర్మస్థలంకైతే వెళ్ళామండి. ధర్మస్థలంలో ఫస్ట్ టైమ్ అండి. రష్ లేకుండా మాకి 40 మినిట్స్‌లోనే దర్శనం అయిపోయింది. ఎప్పుడు వెళ్ళినా 2 అవర్స్, 3 అవర్స్ అయితే పట్టేది. కానీ ఫస్ట్ టైమ్ అయితే మేము 40 మినిట్స్‌లో బయటైతే వచ్చేసామండి. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి సౌత్ సైడ్ గణపతి దేవాలయంకైతే వెళ్తున్నామండి. ఈ గణేష దేవాలయం చూడటానికి చాలా బాగుంటుంది. మనం అన్ని దేవాలయాల్లో లాగా కాకుండా ఇక్కడ ఓపెన్ ప్లేస్‌లో అయితే మనం గణేశాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ దేవాలయం చుట్టూ ఇక్కడ గణేశ స్వామిని ఘంటా గణపతి అని కూడా అంటూ ఉంటారు. ఈ దేవాలయంలో మనకి అప్పకజ్జాయ అనేసి ఒక ప్రసాదం దొరుకుతుందండి. నిజంగా ఈ స్వీటు చాలా బాగుంటుంది. వెళ్ళిన వారు ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ మేము ఈ దేవాలయం దర్శనం చేసుకున్న తర్వాత కుక్కే అయితే వెళ్తున్నామండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి 2 రూపాల్లో దర్శనమిస్తారండి. ఒకటి కుక్కే సుబ్రహ్మణ్య, 2 ఆది సుబ్రహ్మణ్య. ఇక ఆది సుబ్రహ్మణ్య దేవాలయంలో సర్ప సంస్కార పూజలు, అలాగే నవగ్రహ దోష పూజలు ఇవన్నీ ఆ పక్క అంటే కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం నుంచి ఎడమ చేతి వైపయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉంటుందండి. చాలామంది ఇక్కడైతే స్నానాలు చేస్తూ ఇక్కడే రూమ్స్ కూడా ఉంటాయి. నైట్ అయితే ఇక్కడే స్టే చేసి మార్నింగ్ లేవగానే ఇక్కడ పూజలైతే చేపించుకుంటూ ఉంటారంటండి. వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆది సుబ్రహ్మణ్యాన్ని కూడా దర్శించుకోండి. చూసారు కదండీ! 4 డేస్‌లో 14 టెంపుల్స్ మేమెలా వెళ్ళాము అనే దాని గురించి. మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ జేయండి. ఇక మేము ఇక్కడి నుంచి రిటర్ను మనం బెంగుళూరు అయితే వెళ్ళామండి. మీలో ఎవరైనా కర్ణాటక సైడు దేవాలయాలకి వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో చూస్తూ వెళ్ళండి. మీకు కూడా కొంచెం హెల్ప్‌ఫుల్ అనిపిస్తది. మేము ఫస్ట్ టైమ్ అయితే వెళ్ళాము. మేము కూడా ఇలాగే వీడియోస్ చూసుకుంటూ వెళ్ళామండి. మాకైతే చాలా యూజ్ అనిపిచ్చింది. ఇక అందరూ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. గైస్ అందరూ లైక్ చేస్తున్నారు కానీ హైప్ చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేసిన వెంటనే హైప్ అని వస్తదండి. ఆప్షన్ కూడా క్లిక్ చేసి హైప్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోస్ చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సపోర్టింగ్ గైస్. థ్యాంక్ యూ.